శుభోదయం. దీపస్తవం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రతిరవ్యయ దీపేన సాధ్యతే సర్వం దీపరాజ నమోస్తుతే. ఈనాటి విశేషం ఆషాఢ బహుళ అమావాస్య. దీపాన్ని స్తోత్రం చేద్దాం. అమావాస్య అనగానే చీకటి రోజు అని అర్థం. ఈ రోజున పితరులకు ప్రీతికరంగా తర్పణాలు చేస్తాం, శ్రాద్ధాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఉదయం సర్వప్రథమంగా దీపానికి నమస్కారం చేయాలి. మనం వెలుగులను కోరేటటువంటి వాళ్ళం. భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే వాళ్ళం కనుక మనల్ని భారతీయులు అంటుంది ఈ లోకమంతా కూడా. మనమంతా భారతీయులం కనుక, వెలుగును ఆరాధించే వాళ్ళం కనుక, ఇలాంటి అమావాస్య రోజులో కూడా చీకటి రోజు కనుక ఉదయం సర్వప్రథమంగా దీపాన్ని స్తోత్రం చేద్దాం. ఈరోజు మనం అమావాస్య అన్న పేరుతో పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాలు చేస్తాం, శ్రాద్ధం చేస్తాం. ఈ అమావాస్య అన్న పేరు ఎలా వచ్చింది అంటే, పౌరాణిక ప్రపంచం ఒక కథ చెబుతుంది మనకు. పూర్వం సోమపులు అనేటటువంటి పితృగణములు 7 వర్గాలు ఉండేవారు. సోమ, పితృ, యమ, అంగిరశ్వాత్వానగ్ని, కవ్యవాహనాది అని 7 ఈ గణములు. ఈ 7 గణములలో సోమపులు అనే ఈ 7 గణములకు ఆచ్ఛోద అనే ఒక చెల్లెలు ఉండేది. ఈ ఆచ్ఛోద తపస్సు చేసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో ఈ సోదర గణములలో మావసుడు అనేవాడు వచ్చాడు. ఇతడు తన సోదర గణములలో ఒకడు అని తెలియనటువంటి ఆచ్ఛోద ఈ మావసుడిని చూడగానే మోహభావానికి లోనైంది, కామభావానికి లోనైంది. దానితో సోమపులు గల ఆ 7 పితరులంతా కూడా ఈ ఆచ్ఛోదను నలుపు రంగు స్వీకరించమని శపించారు. దానితో ఆచ్ఛోద అమావాస్యగా, మావసుడి స్వరూపంలో అమావాస్యగా మారింది అంటూ పౌరాణిక ప్రపంచం ఆచ్ఛోద అనే ఈ కథని మనకు తెలియజేస్తుంది. మరి ఈ పాపాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే, పుణ్యకర్మలు చేయడం ద్వారా అంటూ సెలవిస్తారు ఆ పితృదేవతలు. ఎలాంటి పుణ్యకర్మలు అంటే, గతించిన పితరులకు ఈరోజు జ్ఞాపకం తెచ్చుకొని వారికి కృతజ్ఞతలు చెప్పే నిమిత్తమై వారందరికీ కూడా ఉత్తమ లోకాలు సంప్రాప్తించాలి అనే విధంగా శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే, నువ్వులు, బియ్యం వినియోగించి తర్పణాలు విడిచిపెడితే అందువల్ల నీకు పుణ్యం లభిస్తుంది అంటూ సెలవిస్తారు ఈ సోమపులు ఆదిగా గల 7 పితృవర్గాలు. సోమ, పితృ, యమోగ్నిష్పాత, అగ్ని, కవ్యవానాది 7 వర్గాలు వీళ్ళు. అందువల్ల అది మొదలుగా మనమంతా కూడా నిత్యము పితృతర్పణాలు చేయాలి. చేయలేని పక్షంలో కనీసం అమావాస్య నాడైనా పితృదేవతలకు ప్రీతికరంగా ఇలా తర్పణాలు విడిచిపెడుతూ ఉంటాం. ఇది అమావాస్య తిథికి ఉండేటటువంటి, ఆ నేపథ్యంలో ఉండేటటువంటి వృత్తాంతం, కథనం. ఈ అమావాస్య నాడు పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం విడిచిపెట్టాలి. ఈ తర్పణం విడిచిపెట్టడానికి హస్తమే ప్రధానం. అన్నీ ఇందులోనే ఉన్నాయి అంటారు పెద్దలు. దేవతా సంబంధంగా పూజలు చేసేటప్పుడు ఇలా నీళ్లు ఈ వైపు నుంచి విడిచిపెడతాం. ఇది కరిష్యే అంటాం. ఇలా ఈ చివరన దేవతీర్థం అంటారు. అంటే మనం గణపతి పూజ చేసినా, అమ్మవారి పూజ చేసినా, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినా, సాయిబాబాని మొక్కినా, ఏ పూజ చేసినా కూడా ఆ సంకల్పంలో నీళ్లు ఇలా విడిచిపెట్టాలి ఈ చివర నుంచి. దీనికి దేవతీర్థము అని పేరు. అలాగే గతించిన పితరులకు మనం నీళ్లు విడిచిపెట్టే సమయంలో బొటన వేలు చివరన, చూపుడు వేలు మధ్యన ఇందులో నుంచి నీళ్లు విడిచిపెట్టాలి. దీనికి పితృతీర్థము అని పేరు. ఎందుకని అంటే ఇది శుక్రుడికి, శుక్రగ్రహానికి ప్రతీక. ఇక్కడ ఎన్ని ఇళ్ళు మనం నిర్మించుకోగలుగుతామో, స్వంత గృహాలు ఎన్ని ఉన్నాయో ఈ రేఖలు చెబుతాయి. అలాగే ఇదంతా కూడా శుక్రక్షేత్రము. భార్య, సంతానము, గతించిన పితరులే మళ్ళీ పుట్టేటటువంటి సంతానం, మన ఆహారం, ఈ అంగుష్టం ఎంత ఉంటుందో అంత మన ఆహారం, మన ఆయుర్దాయం అంగుష్ట రేఖలు, మన సర్వస్వము ఈ విధానం కాగా మన వివేకం ఈ విధానం. దీనికి గురువు అని పేరు.
గురువు వివేకానికి, విద్యకు, అభ్యాసానికి, ఉన్నత మార్గానికి, విలువలకు కేంద్రం కాగా లౌకికమైన మార్గానికి, సంతానానికి, వంశవృద్ధికి బొటనవేలు చిహ్నం. కనుక ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి క్షేత్రానికి పితృక్షేత్రము అని పేరు. పితృదేవతలకు సంబంధించి మనం విడిచిపెట్టేటటువంటి నీళ్లు అందుకోసమే ఇలా పెట్టి ఈ శుక్రక్షేత్రం పైన నీళ్లు పోస్తే పితరులు శాంతింపబడతారు. మళ్ళీ సత్సంతానంగా, శుక్రుడు సంతానం కదా, సత్సంతానంగా మన ఇంట్లోనే పుడతారు, పుట్టాలి అంటూ అలా వాళ్ళని పిలుచుకొని పేరు పేరునా చెప్తూ వసు రుద్ర ఆదిత్య రూపాణం స్వధానమస్వర్పయామి అంటూ స్వహ స్వధ ఆ రూపాలలో స్వధ అన్న పదం పితృదేవత సంబంధించింది కనుక స్వాహ స్వధ అహం వషట్ అనే ఆ నాలుగింటిలో స్వధ అన్న పదం ఈ వేదం చెబుతుంది. ఈ కథ ఈ స్వధ అన్న పదం పితృదేవతలకు సంబంధించింది కనుక ఆ పదాన్ని వినియోగించి నీళ్లు విడిచిపెట్టాలి. ఇది అమావాస్య నాడు కనీసంలో కనీసం మనం పాటించవలసినటువంటి ఒక నియమం, ఒక విధానం. ఇలా తర్పణం చేసిన వారు దానములు చేయకూడదు, శ్రాద్ధం చేసిన వారు దానములు చేయకూడదు. తర్పణం చెయ్యని వారు, శ్రాద్ధం పెట్టనటువంటి వారు పితృదేవతలకు ప్రీతికరంగా దానాలు చేయాలి. ఏదో ఒక రూపంలో పితృదేవతలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది అమావాస్య నాడు మనం పాటించవలసినటువంటి నియమము, విధానము. ఈనాటి విశేషం అమావాస్య పిండ పితృతర్పణం. ఉత్సాహంతో, ఆనందంతో